హిట్ తో ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తున్నాడు మన మాస్ మహారాజా రవితేజ. కార్తిక్ ఘటంనేని డైరెక్షన్ లో వచ్చిన ఈగిల్ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ఈగిల్ మూవీ మొత్తం కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనే చెప్పొచ్చు. రవితేజ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక కొత్త లుక్ తో వచ్చి నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశాడు. క్రాక్ తర్వాత ఆ రేంజ్ లో వచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా యావరేజ్ గానే ఉంటుంది. కానీ లాస్ట్ 30 minutes మాత్రం మూవీకి ప్లస్ పాయింట్ అవుతుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే కనెక్ట్ అయ్యాయి. మూవీలో రవితేజకి యాక్షన్ ఎపిసోడ్సే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. జనరల్ గా రవితేజ మూవీస్ నుండి ఆడియన్స్ కామెడీని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. చూసేవాళ్ళు డిసప్పాయింట్ అవ్వచ్చు. ఈ సినిమాలో అంతగా కామెడీ ఉండదు. కంప్లీట్ యాక్షన్ మూవీ కాబట్టి రవితేజ నుండి కామెడీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాలి. ఈ సినిమాకి నవదీప్ యాక్టింగ్ కూడా ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇంకా ఈ మూవీలో హైలైట్స్ ఏంటంటే రవితేజ యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. మీరు ఒక కొత్త రవితేజని చూస్తారు. మూవీ చూస్తున్నంతసేపు ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నామేమో అని ఫీల్ ఉంటుంది. ఇక డేవ్జన్ మూవీకి బీజిఎం అయితే సూపర్ గా ఇచ్చాడు. మూవీలో లాస్ట్ 30 minutes మాత్రం గూస్ బంప్స్ గ్యారంటీ. స్క్రీన్ ప్లే కూడా హైలైట్ గా ఉంటుంది. మొత్తానికి రవితేజ నుండి ఒక మంచి సినిమా వచ్చిందనే చెప్పొచ్చు. జనరల్ ఆడియన్స్ కాకుండా యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ మూవీ మీరు చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ లో రేటింగ్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.